తింటది. వాళ్ళు ఎవరో అంత దొంగలు వచ్చింది వాళ్ళతో మాట్లాడలేదు. నువ్వు ముఖ్యం. వాళ్ళ వల్ల నేను ఈ రోజు ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడు అయిపోయింది. అసలు నేను 2 రోజులకే పెడదాం అనుకున్నా. అసలు వాళ్ళకి ప్రైవేట్ ఇష్టం లేదు సార్. గవర్నమెంట్ అని గవర్నమెంట్ దేని చేస్తుంది, ఇక పక్కన తీసుకోవాలి గవర్నమెంట్ అసలు బతకదన్నారు సార్. అవునా? అయితే ఆశలు వేసుకున్నాం సార్ గవర్నమెంట్ ఏం కాదు, దానికి భయపడతాము. ఇంకేందిగా నవ్వుగా నవ్వు అనుకున్న పట్టుదల కూడా జరిగింది సార్. అదే నేను కూడా ఆలమనే చెప్పాను సార్. సైపల్లో చేసిన ఇప్పుడు బాగా తీసుకొని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి, తీసుకొస్తా సార్. ఓకేనా? ఎవరైనా తీసుకొస్తాను. మనం పేదవాళ్ళ కోసమే ఉన్నాం, మనం ఇక్కడ వాళ్ళ కోసం మనం ఏమైనా చేద్దాం, ఓకేనా? అందరు కూడా మీరు కూడా మీ ఊర్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. మనం చెప్తే ఏమవుతుందంటే ఇంకొక వ్యక్తిని మనం ఆర్థికంగా కాపాడిన వాళ్ళం అవుతాం. అవునా కదా? ఎప్పుడు సంవత్సరం ముందు చెప్పింది సార్. అంటే నేను 2 కేసులు పెడతాను, మేడం వాళ్ళకి కూడా సాయిపల్లలో చెప్పిన సార్. చెప్తే తీసుకురాను. ఇక మా చెల్లె బలంతో వద్దన్నది. ఆ ముసల్తానికి ఆపరేషన్ అని చెప్పింది సార్. డబ్బులు ఆమె చేసుడు, డబ్బులు తెంగాలని చూస్తాం కానీ ఆమె డబ్బులు పెట్టేది. నేను డబ్బుల కోసం చేస్తాను అంట. బాధించాలా నేను ఉంటే చచ్చిపోవాలని వాళ్ళు ఉన్నారు. మానవత్వం అంతా పోతాను. మనిషి ఆరోగ్యం ఉంటామా? ఇప్పుడు యాక్టివ్గా మంచిగా ఉండేది. ఇప్పుడు ఎంత బాగుంది. ఇంకా ఉల్లాటంటే ఇంకెంత బాగుంటుంది సార్. నువ్వు అటు పోకు, మళ్ళీ ఏమైనా పెడితే మళ్ళీ కష్టం అవుతుంది. మళ్ళీ నువ్వు ఏమైనా పెట్టేస్తారు. ఎవరిని నమ్మొద్దు ఈ కాలంలో. ఏంటంటే అందరు డబ్బు కోసమే మొత్తం నాశనం చేసి తయారైపోయారు. నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారు అంటే వాళ్ళ తీరు నాకు నచ్చలేదు. నాకు అప్పటికి అనుమానం వేస్తుంది. ఇక పోలీసు వాళ్ళకి చెప్దామని అనుకున్నా నేను. కానీ సరే ఇక మళ్ళీ అందరూ మీరే బాధపడతారు వద్దు అని చెప్పి ఆ రోజు వాళ్ళని బెదిరించే పంపించిన. కానీ వాళ్ళు చేసిన పనికి వాళ్ళని క్షమించొద్దు అసలు. చాలా ప్రమాదకరంగా అనిపించింది నాకు. అప్పటికి అనుమానం వస్తుంది నాకు. వాళ్ళ కిందికి వచ్చేదో గొడవ చేసినట్టు చేస్తాను, అంతే చేస్తాను. నాకు అర్థం కాలేదు. నిన్ను చూసినా ఈమె చూసినా ఇంకొక రోజు కొత్తగా వచ్చింది నాకు. అరే ఇదేంటి అని నేను చాలా షాక్ తిన్నా. నేను తర్వాత అర్థమైతే తర్వాత దొరికాడు వాళ్ళు నాకు. ఎక్కడికక్కడ తిప్పుతానో నేను దొక్కుతామన్నా సార్. బాగా కాకపోతే తొక్కడం దగ్గర సార్. ఇప్పుడు బాగా మరి ఇప్పుడు ఎవరు దొక్కరు సార్. నేనే తొక్కను. వద్దులే అవసరం లేదు. ఎవరి పాపం నువ్వైతే బిడ్డల్ని కన్నా బుద్ధిని వెళ్ళే కదా. వాళ్ళు బుద్ధి కరెక్ట్ లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, అంతే. నిన్నే చంపాలని అనుకున్నారంటే వాళ్ళు మనుషులు ఎట్లా అవుతారు చెప్పు? కన్నా బిడ్డలు ఎట్లా చేస్తారా? తప్పు కదా అది. సరే ఏం కాదులే. మందులు రాసిస్తాను, ఇవే మందులు వాడుకోండి, ఏం కాదు. ఇక తర్వాత వదిలేసేయండి. ఉన్నాయా చూసి పాడేసేయండి, సరేనా? ఇక మంచిగా ఉండాలి మనం, ఓకేనా? మంచిగా తినిపించండి. పప్పు, పులుసు, పెరుగు అన్నీ తినాలి, సరేనా అమ్మా? ఓకే. ఇక్కడే ఉంటున్నారు కదమ్మా. ఓకే. అమ్మకు సీఎం ఇస్తా. ఏం కాదు, నేను చెప్తాను, మీ అందరికి చెప్తాను. ఏం టెన్షన్ నీకు ఆరోగ్యం ఇంకొక 20 సంవత్సరాలు గ్యారెంటీ నాదికో. నేను చెప్తాను కదా. ఎంత బతుకుతుంది, ఎంత అనుకుంటారు చెప్పు. ఇక 20 సంవత్సరాలు చాలా. మా పిల్లలు పెళ్లి అయిపోవాలి, పిల్లలు కూడా కావాలి. వాళ్ళని కూడా ఎత్తుకుంటూ ఉన్నావు, ఓకేనా? సుకన్య సంరక్ష యోజన ఉంటుంది. అదే ఆగం కానీ ఎక్కువ ఎవరిని నమ్మకు, మంచిగా జాగ్రత్త ఉండు, అన్నం తినేసే, సరేనా అమ్మా? ఓకే, రైట్. ఇంకా
అది పెట్టుకోండి. చేస్తాను, నేను చేసేస్తాను. ప్రశాంత్ గారు నంబర్ తీసుకోండి, చేసేస్తాను. ఓకే. సరే సరే